మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకొనండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడుమని పిలుపు అతనితో అనెను. ఈరోజు నజరేతు గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. క్రిస్మస్లో నజరేతు. దయచేసి గమనించండి, బైబిల్లో ఉన్న పేర్లు బహు శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలను మనకు నేర్పిస్తూ ఉంటాయి. కొన్ని పేర్లు బైబిల్లో, కొన్ని ప్రాంతం పేర్లైనా, కొందరు వ్యక్తుల పేర్లైనా, అవన్నీ వాటి వెనకాల దేవుడు శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలు కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సందేశంలో నజరేతు అనేటటువంటి ప్రాంతం గురించి మనం నేర్చుకోబోతున్నాం. వాటిలో మనం ఏ శ్రేష్టమైన పాఠాలు నేర్చుకోబోతున్నామో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. రైట్. నజరేతు, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ శాతం నజరేతులో ఆయన సంచరించేవాడు. మరియా, యోసేపు వీరిద్దరూ కూడా నజరేతులోనే వీరు సెటిల్ అయ్యారు. ప్రజా సంఖ్య పేర్లు నమోదు చేసుకోవడానికి కోసం నజరేతు నుండి బెత్లెహేము అనేటటువంటి ప్రాంతంలో యోసేపు వెళ్ళవలసి వచ్చింది. మరియను కూడా తీసుకుని వెళ్ళాడు. కానీ వీరి పెరిగింది మాత్రం నజరేతులోనే. రైట్. ఇక్కడ మనము యోహాను సువార్త మొదటి అధ్యాయము 45వ వచనంలో మనం చాలా జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నజరేతు అనే ప్రాంతం అండి బహు పాపముతో కూడింది మొదటిగా. అలాగే నజరేతు అనే ప్రాంతము చాలా తక్కువ జనాభాతో కలిగిన ప్రాంతం. నజరేతు అనే ప్రాంతము చాలా తక్కువ జనాభాతో కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం గలిలయ సముద్రం యొక్క దగ్గరలో ఉన్న ప్రాంతము నజరేతు అనే ప్రాంతం. ఈ నజరేతు అనే ప్రాంతంలో ఎవ్వరు కూడా అంత ఎక్కువగా చక్కటి జ్ఞానం కలిగిన వారు కారు, చదువుకున్నవారు కారు, బహుజ్ఞానం తెలిసిన వారు కారు, శాస్త్రాన్ని తెలిసిన వారు కూడా కానే కారు ఈ నజరేతు ప్రాంతంలో ఉండే ప్రజలు. మరొక విషయంలో, మరొక కోణంలో మనం ఆలోచిస్తే నజరేతు అనే ప్రాంతంలో అనేక మంది మొరటు వాళ్ళుగా ఉండేవారట. అంటే ఆ ప్రజలు ఏ విధంగా ఉండేవారు అంటే, ఎవరికి వారు ఇష్టానుసారంగా, ఎవరికి వారు కోపతాపాలతో, ఎవరికి వారు మాకు మేమే సాటి అని ఎవరు మాట కూడా వినేవారు కాదట. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న నజరేతు ప్రాంతంలో ఉన్న ప్రజలు చూడండి, ఇన్ని చెడ్డ లక్షణాలు కలిగి ఉన్న ప్రజలు ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉండేవారు, నజరేతు అనే ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇలాంటి అలవాట్లు కలిగి ఉన్న ప్రజలు నివసిస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి ఏదైనా మంచి పేరు వస్తుందంటారండి? ఆ ప్రాంతం మంచి పేరు అని ఎవరైనా పిలుస్తారండి? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఆ ప్రాంతంలో ఎవరికి కూడా రెస్పెక్ట్ అనేది తెలియదంట. ఒకరిని ఎలా గౌరవించాలో, ఒకరిని ఎంత చక్కగా మర్యాదలుగా చేయాలో ఇవన్నీ కూడా ఏం తెలియదంట. అనాగరికులు, రెస్పెక్ట్ ఏమాత్రం లేనివారు, గౌరవ మర్యాదలు తెలియనివారు, ఏమాత్రం కూడా మంచి లక్షణాలు లేనివారు నజరేతు అనే ప్రాంతంలో ఉండేవారు. బహు తక్కువ జనాభా కలిగిన ప్రాంతం. ఎక్కువ చేపలు పట్టుకునేవారు కూడా అక్కడ నివసిస్తూ ఉండేవారంటే. ఇలాంటి ఏమాత్రం గుర్తింపు లేని లక్షణాలు ఆనాటి కాలంలో ఉన్న నజరేతు అనే ప్రాంతంలో ఉన్న ప్రజల్లో ఉండేటి ఈ లక్షణాలు. ఆ నజరేతు అనే ప్రాంతంలో నుండే యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేయడానికి ఇష్టపడ్డారండి. అందుకని ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వచ్చి, మేము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నామండి. ఏ యేసుక్రీస్తు ప్రభువారు అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటే, అప్పుడు నతానియేలు ఏమంటాడు తెలుసండి? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, ఒక్కసారి నతానియేలుకి అర్థం కాలేదు. ఏంటి, ఎవరిని మీరు వెంబడిస్తున్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన దైవ కుమారుడు. ఆయన బోధల్లో సత్యం ఉంది. ఆయన సాక్షాత్తు దైవ కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన సూచక్రియలు, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు. అనేక మంది చీకటి జీవితాల్లో వెలుగును నింపడానికే దైవ కుమారుడిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని నతానియేలు తెలియజేసినప్పుడు అండి, నతానియేలు అది విని ఫిలిప్పుతో ఏమంటాడో తెలుసా అండి? ఊరుకో ఫిలిప్పు, నజరేతులో నుండి
మంచిదేదైనా రాగలదా అని నతానియేలు అన్నాడండి. ఎస్, ఇది హిస్టారికల్గా కూడా ఇది వాస్తవమేనంట. అంతవరకు యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పటి వరకు ఏ ఒక్కరు కూడా నజరేతులో నుండి వచ్చిన వారు ప్రయోజకులు అయినట్టు కానీ, ప్రజలకు ఉపయోగపడినట్టుగా కానీ, ఆ ప్రాంతానికి గుర్తింపు తెచ్చినట్టుగా కానీ ఎవ్వరు లేరంటండి. యేసుక్రీస్తు ప్రభు జన్మించేంత వరకు ఎవ్వరు కూడా నజరేతులో నుండి బాగుపడిన వారు కానీ, నజరేతులో నుండి ప్రయోజకులు అయినట్టుగా కానీ, నజరేతులో నుండి సమాజానికి ఉపయోగపడేవారుగా కానీ, నజరేతులో నుండి ఒక గొప్ప వ్యక్తిగా మారినట్టుగా కానీ, నజరేతులో నుండి ఒక ప్రవక్త వచ్చినట్టుగా కానీ ఎక్కడ లేవండి. అందుకే నతానియేలుకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, నజరేతులో నుండి యేసుక్రీస్తు ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని అంటే నతానియేలుకు ఆశ్చర్యం కలిగిందండి. ఎస్ అండి, నా దేవుడండి అద్భుతకరుడండి. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు బహు ఆశ్చర్యకరుడు. సర్వసాధారణంగా ఈ రోజులలో మంచి దానిలో నుండి మంచిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమవుతుందండి? మంచి దానిలో నుండి మంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో. మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా మంచి బెస్ట్ కంపెనీ ఓ ప్రాంతం రావాలనుకోండి, ఆ కంపెనీ ఏం చూస్తుందో తెలుసా అండి? అక్కడ జాగ్రఫికల్ ఎలా ఉంటుంది, జాగ్రఫికల్ లొకేషన్ అనగా ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుందా, కరెంట్ సప్లై ఉంటుందా, అక్కడ ప్రజలు ఎలా నివసిస్తారు, అక్కడ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ కల్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ పరిశీలన చేసి అప్పుడు ఒక కమిటీ వేసి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి, ఎస్, ఈ ప్రాంతంలో ప్రజలు చక్కగా జీవిస్తారు, ఈ ప్రాంతంలో చక్కటి వాటర్ ఫెసిలిటీ ఉంది, ఈ ప్రాంతంలో చక్కటి కరెంట్ ఫెసిలిటీ ఉంది, ఈ ప్రాంతంలో అందరు చక్కగా మర్యాదగా చూసుకుంటారు అని వారు ఒక నివేదిక ఇచ్చినప్పుడు అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆ ప్రాంతంలో వారు బ్రాంచ్ని స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారు. అర్థమవుతుందండి? కంపెనీ వాళ్ళే కాదండి, ఎవరినైనా చూసుకోనండి, ఏదైనా ఒక మంచి దానిలో నుండి మంచిది కోరుకునే ప్రయత్నం చేస్తారు నేటి కాలంలో. ఎవరైనా ఒక స్థలం కొనుక్కుంటున్నారు అనుకోండి, ప్రియ సహోదరులు సహోదరులు, మీరు చక్కగా వాక్యం వింటున్నారు కదా, మీరు ఏదైనా స్థలం కొనుక్కోవాలని ఆశించారనుకోండి, మీరేం కోరుకుంటారు? ఎక్కడ మంచి ప్లేసు, ఎక్కడ మంచి ప్రదేశము, ఎక్కడ మంచి వ్యక్తులు ఉంటారో, సమాజం ఎంత బాగుంటుందో, చుట్టూన్న వారు ఎలా ఉంటారు, ఇవన్నీ కనుక్కొని ఆలోచించి అప్పుడు స్థలం కొనే ప్రయత్నం చేస్తారు కదా, ఎవరైనా చేస్తారు. ఎస్, మనమందరం కూడా మంచి దానిలో నుండి మంచిది కోరుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మన దేవుడు అండి మంచి దానిలో నుండి మంచిది కోరుకుంటే దాంట్లో స్పెషల్ ఏంటి? చెడ్డ దానిలో నుండి నేను మంచిని తీసే ప్రయత్నం చేస్తాను అని మన దేవుడు నజరేతులో నుండి రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నజరేతు అనే ప్రాంతం వినగానే ప్రజలందరూ భయపడుతూ ఉండేవారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు జన్మించక ముందు నజరేతు అనే ప్రాంతం వినగానే అందరూ కూడా భయాందోళనకు గురయ్యేవారు. ఆ ప్రాంతంలో ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో, భయంకరమైన మనుషులు అక్కడ జీవిస్తున్నారు అని భయపడేవారు, ఆందోళన చెందేవారు ఆ మాట వినగానే. తర్వాత అండి, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు ఆ నజరేతు అనే ప్రాంతంలో పడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు ఆ నజరేతు అనే ప్రాంతంలో సంచరించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు అనే ప్రాంతంలో అద్భుతమైన బోధలు చేసిన తర్వాత ఆ ప్రాంతం అండి ఎంత అద్భుతంగా మారిందో తెలుసా అండి? ఆ ప్రాంతము ఎంత అద్భుతంగా మారిందో తెలుసా అండి? అనేక మంది ఆ ప్రాంతాన్ని గుర్తించగలిగారు. అనేక మంది ఇప్పటికీ కూడా యెరూషలేం ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు ప్రయాణించిన ప్రదేశాలని చూడాలని ఇష్టపడే వారిలో మొట్టమొదటి ప్రాంతం ఏం చూస్తారో తెలుసా అండి? నజరేతు చూస్తారండి. చూడండి, ఒకప్పుడు విలువ లేని ప్రాంతం, గుర్తింపు లేని ప్రాంతం, ఏమాత్రము కూడా అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం, ఏమాత్రం కూడా ఎవరు కూడా ఇష్టపడలేని ప్రాంతమైన నజరేతును దేవుడి రోజు ప్రపంచమంతా గుర్తించే విధంగా చేశాడు. ప్రపంచమందరూ సంతోషించే విధంగా చేశాడు. ప్రపంచమందరూ కూడా ఖచ్చితంగా ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి అనేటట్టుగా దేవుడు చేశాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడండి, ఏదైనా చేయగలనండి. ప్రియ సహోదరులు, మీ జీవితంలో మీ జీవితం పట్ల ఎవరు కూడా ఇష్టం కలిగి ఉండట్లేదా? మీ జీవితం ఇదిగో ఈ విధంగా నజరేతులలే, యేసుక్రీస్తు పుట్టక ముందున్న నజరేతు వలె మీ జీవితం ఉందా? మీ కుమారుల జీవితం ఉందా? మీ కుమార్తెల జీవితం ఉందా? మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదా? ఎవరు కూడా పట్టించుకోవట్లేదా? ఎవరు కూడా చూసే ప్రయత్నం కూడా చేయట్లేదా? ఎవరు కూడా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదా? ఎవరు కూడా మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదా? అయితే వినండి, క్రిస్మస్లో దేవుడు మీకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు, మీకు ఒక మాటని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా?
ఏ నజరేతు గుర్తింపు లేని నజరేతునైతే నేను అడుగుపెట్టి దాన్ని అందరూ గుర్తించే విధంగా చేశాను, మీ జీవితాల్లో కూడా నేను, మీ హృదయంలో కూడా నేను జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు స్వీకరిస్తే చాలు, మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చాలు. మీ హృదయంలో ఈ క్రిస్మస్లో నేను మీ హృదయంలో జన్మించి మీ జీవితాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాను, అనేక మంది మీ యొద్దకు వచ్చేటట్టుగా మీ జీవితాన్ని నేను మారుస్తాను, మలుస్తాను అని దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని మనందరికీ ఇస్తున్నాడు. ప్రియ సహోదరులు, సహోదరులు, దయచేసి గమనించండి. చీకటి జీవితంలో వెలిగించే దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు ప్రభుని మీరు మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా? ఆ యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలో జన్మింపజేయడానికి మీరు చోటిస్తారా? మీ హృదయంలో చోటిస్తే ఆయన మీ హృదయంలో జన్మిస్తాడు. చీకటి జీవితాలుగా మీ జీవితాలుగా ఉన్న చీకటి జీవితాలను దేవుడు వెలుగును నింపి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు. తర్వాత నజరేతు అనే ప్రాంతము ఎంత గుర్తింపు కలిగిందో తెలుసా అండి? దయ్యములు గుర్తించేయండి. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 23-24 వచనం ఒకసారి చూడండి. తర్వాత అనారోగ్యంతో ఉన్నవారు బాగుపడిన తర్వాత దాన్ని గుర్తించగలిగారు, నజరేతు అనే ప్రాంతాన్ని. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం చూడండి. సౌలును పౌలుగా మార్చడానికి దేవుడు సాక్షాత్తు సౌలుకు ప్రత్యక్షమై సౌలును వెంటనే తన వెలుగుతో నింపినప్పుడు సౌలు అంటాడు, ఎవరు ప్రభువా అను అంటే, నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును అని సాక్షాత్తు దేవుడు ఒక వ్యక్తి, భయంకరమైన వ్యక్తి, తన యొక్క సేవకు ఏర్పాటు చేసుకోవడానికి, సంపూర్ణంగా మార్చడానికి దేవుడు నజరేయుడైన యేసును అని తెలియజేశాడు. అదండి దేవుడు. ఏ గుర్తింపు లేని నజరేతు అనే ప్రాంతాన్ని ఎంత గొప్ప గుర్తింపు తీసుకొచ్చాడండి. మన దేవుడు గుర్తింపు లేని వారిని గుర్తించగలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నజరేతు అనే ప్రాంతం వినగానే అందరూ కూడా సంతోషిస్తున్నారు. నజరేతు అనే ప్రాంతం వినగానే అందరూ కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు నడిచిన ప్రాంతం అని అందరూ సంతోషిస్తున్నారు. ఎవరైనా ప్రపంచంలో ఉన్నవారు అందరూ ఖచ్చితంగా నజరేతు అనే ప్రాంతానికి వెళ్ళి చూడాలని ఆశిస్తున్నారు. కానీ ఒకప్పుడు గుర్తింపు లేదని ప్రాంతం, ఒకప్పుడు ఏమాత్రం గుర్తింపుకు నోచుకోలేని ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడని తర్వాత అందరూ గుర్తించే విధంగా చేశాడు. ప్రియ సహోదరులు, సహోదరులు, ఈ క్రిస్మస్లో దేవుడు తెలియజేస్తున్నాడు మీకు, మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదని, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని, మిమ్మల్ని ఎవరిని కూడా ఆదరించట్లేదని, మిమ్మల్ని ఎవరిని కూడా ఆ దగ్గరికి హక్కున చేర్చుకోవట్లేదని మీరు బాధపడకండి. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని గుర్తించకపోవచ్చేమో, కానీ ఒకప్పుడు అందరూ మిమ్మల్ని గుర్తించేటటువంటి రోజు వస్తుంది. ఈ క్రిస్మస్లో ఈ మాటను మీరు గుర్తించుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నజరేతును, ఏ గుర్తింపు లేని నజరేతును గుర్తింపుగా మార్చగలిగిన దేవుడు మన జీవితాలని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్లో ఈ సందేశాన్ని విన్నారు కదా, మరి విశ్వసిస్తారా? మీరు విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకప్పుడు గుర్తింపు లేని, ఒకప్పుడు ఏమాత్రం పేరు ప్రఖ్యాత లేని, ఒకప్పుడు నాయన కనీసం ఎవరికీ ఉపయోగపడలేని ప్రాంతమైన నజరేతును మీరు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అనేక మంది గుర్తించే విధముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరముగా, ఆ పేరు వింటే చాలు అనేక మంది సంతోషించే విధముగా నజరేతును మార్చావు. వందనాలు నాయన. అయా, ఈ వాక్యం వింటున్న వారు ఎవరి జీవితాల్లో అయితే ఏ గుర్తింపు లేక బాధలో, నిరుత్సాహంలో, నిట్టూర్పుల్లో అయా ఎవరైతే ఉన్నారో వారి జీవితాలను మీరు గుర్తించి అనేక మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మార్చి మలచమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు విన్నారు కదండి నజరేతు అనే ప్రాంతం గురించి సందేశం. రేపటి కార్యక్రమం కూడా శ్రేష్టమైన సందేశంతో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ సందేశాలన్నీ కూడా ఒక పుస్తకం రూపంలో రాశాను, క్రిస్మస్ సందేశాలు అని. మీరు వెంటనే మాకు కాల్ చేయండి. స్క్రీన్లో కనబడుతున్న నెంబర్ కాల్ చేస్తే మీ పుస్తకాన్ని మీకు 2 రోజుల్లోనే మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ క్రిస్మస్ టైంలో ఆ పుస్తకాన్ని కూడా మీరు చదవాలని ఆశిస్తున్నాను. రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమం మీకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే ఈ కార్యక్రమాలకు కూడా మీరు ఆశీర్వాదకరముగా, ఈ కార్యక్రమాలకు మీరు ఉపయోగకరంగా మారమని మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్లో మీరు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించాలని ఒక సేవకుడిగా కోరుతున్నాను. మీరు ఎలాగా సహాయపడవచ్చో టీవీలో స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే ప్రోగ్రామ్ ముగింపు తర్వాత మా అకౌంట్ డీటెయిల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, సహాయపడండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ క్రిస్మస్లో
బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా కోరుతున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.